విజయవాడలోని సాయి మేతా కోచింగ్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చదువుల ఒత్తిడిలో ఉండే విద్యార్థులకు కాస్తంత ఉపశమనాన్ని ఇస్తూ మన తెలుగు సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. విజయవాడ సాయి మేతా కోచింగ్ సెంటర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని పల్లె వాతావరణాన్ని తలపించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా రంగురంగుల రంగవల్లలు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు మరియు హరిదాస్ కీర్తనలతో పండుగ కళ సంతరించుకుంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన విజేతలకు మొదటి బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 8,000 మరియు తృతీయ బహుమతిగా 6,000 నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో సాయి మేధా కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని పంచుకున్నారు. సాయి మేధాలో ముగ్గుల పోటీలు అనేవి పెట్టాడు అన్నమాట వాళ్ళు అనేవి. సో మనకి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాడు, క్యాష్ ప్రైజ్. అలానే సంక్రాంతి అనేది మనం 3 days ఫెస్టివల్ కింద చేసుకుంటాము. ఫస్ట్ డే అనేది భోగి, సెకండ్ డే సంక్రాంతి అండ్ థర్డ్ డే ఈజ్ కనుమ. అలానే ఈరోజు మనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డాక్టర్ జి రమణాథ్ సార్కి అలానే బాలు అన్నయ్యకి థ్యాంక్ యూ.